ఏమైందిరా? అరే పొద్దుగా రమ్మని చెప్పినావు. నువ్వు పంపిస్తా అన్న టైల్స్ కూడా వచ్చినాయి. ఎంతసేపు కావాలి కదా? అరే రారటక్కడ నాటేసుకోవాలరా, కైకిలో వస్తా అన్నారు. నేను అందుకే నేను రానని చెప్పిండ్రా. తొందర వస్తా అంటివి. తొందరరా. గిరికి ఇప్పుడు ఫోన్ చేస్తాను. అరే నేను తర్వాత చేస్తావురా. చెప్పే. ఏయో గీ రమేష్ గారి ఇంటికి వచ్చిన. గీ టైల్స్ వచ్చినాయి అంటే దించడానికి వచ్చిన. నువ్వు కూడా వచ్చినావా? ఏడున్నావు? గిటి ఎందుకు వస్తానవే? సరే దా మరి దా, ఇక్కడనే ఉన్నదా? గిటి ఎందుకు వస్తాను? 95, 96, 97, 98, 99. ఇక్కడేం చేస్తాను? అయ్యో ఏం లేదే, రమేష్ గారు వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు కదా, టైల్స్ వచ్చినాయి అంటే వాళ్ళు లేకపోతే దించడానికి వచ్చిన. ఇవి లెక్క పెట్టిన బరాబరే ఉన్నాయి. ఇంకా అత్తలేడు. అవునుగా నువ్వు గిటి ఎందుకు వచ్చినావే? ఏం లేదు గాని నిన్న బాధపడ్డావు కదా. దేని గురించి? అదే నిన్న మీ అన్న నీకు చెప్పకుండా పైసలు దాచిపెట్టుకున్నాడు, కనీసం నీకు ఒక్క మాట కూడా చెప్పలేదని నాతో చెప్పుకుంటూ బాధపడ్డావు కదా. దాని గురించే ఇవాళ మీ అన్నని అడుగుదాం అనుకుంటానా. ఏమంటావు? నువ్వెందుకే అడుగుడు? నిన్న పొద్దుకి మా అమ్మకు మా వదినకి చెప్పినా, మళ్ళీ నువ్వు అడుగుతా అని చెప్పి నా దగ్గరికి వచ్చినావు. వాళ్ళు చూసుకుంటుంది, అమ్మ అడుగుతా అని చెప్పింది అన్నాను. అగ్గో, మీ అమ్మకు నువ్వు వదినకు చెప్తే సరిపోతుందా? నీకంటే ఒక మనిషి ఉండద్దా? మళ్ళా వాళ్ళు నిజం చెప్తాలో అబద్ధం చెప్తాలో ఎట్లా తెలియాలి? నీకంటే ఒక మనిషి ఉంటేనే కదా తెలిసేది. వాళ్ళు నిజం చెప్తారో అబద్ధం చెప్తారో తెలుసుకోవాల్సిన అవసరం లేదే. ఎందుకంటే ఆయన పరాయోడు కాదు, నా అన్న, నా సొంత అన్న, నా తోడబుట్టిన అన్న. ఆయన మీద నాకు నమ్మకం ఉంది. అయినా ఇంట్లో ఏం జరిగినా కూడా మా అమ్మ నాకు చెప్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వు పోయి అడిగిన అవసరం లేదు. మీ అమ్మనే నమ్మాలి పోయి. నీకు ఒకటి అర్థమవుతుందా? నీకంటే ఎక్కువ మీ అన్న అంటే ఇష్టం మీ అమ్మకి. ఏమో ఆమె కూడా అబద్ధమే చెప్తుంది కావచ్చు. అయినా ఒకటి గుర్తుపెట్టుకో, నేను నిన్ను కట్టుకున్న దాన్ని. 70-80 సంవత్సరాలు నేనే ఉంటాను నీతోని. నువ్వు నా మాటలు నమ్మాలి గాని మీ అమ్మని నమ్మద్దు. అర్థమవుతుందా? అయినా కూడా నువ్వు అడగాల్సిన అవసరం లేదే. ఆయన నువ్వు ఎట్లా అడుగుతావు చెప్పు? నీకన్నా పెద్దోడు, బావ అవుతాడు. ఆయన నువ్వు నిలదీసి అడిగితే రేపు నా దగ్గరికి వచ్చి అరే నీ పిల్లంకి ఇట్లా అంటారా నన్ను అంటే నేను ఏం సమాధానం చెప్పానే? నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకోకే. ఏమన్నా ఉంటే మా అమ్మను మా వదిలే చూసుకుంటారు. అట్లా కాదు గణేష్, కొంచెం నేను చెప్పేది అర్థం చేసుకో. వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియాలంటే నేను అక్కడ ఉండాలి కదా. ఏం అవసరం లేదు, నువ్వు ఇక్కడికి వెళ్ళి వాళ్ళు చూసుకుంటారు అని చెప్పినా కదా. ఉంటే గణేష్ మనకు తెలుస్తుంది కదా వాళ్ళు ఏమనుకుంటారు. చెప్తే అర్థం కదా. నీ మామ కూడా మా వదిలేకి చెప్పిండే వాళ్ళు చూసుకుంటారు. నువ్వు అవసరం లేదని చెప్పినా కదా. ఓ ఇక్కడికి వెళ్ళిపో. నేను చెప్పేది ఇన్ను కదా. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు నాడు ఇక్కడికి వెళ్ళిపో. చెప్పినా కూడా అది. అత్తమ్మ మీరు అన్ని కరెక్ట్ అడగాలి. మరి మిమ్మల్ని నమ్మకనే గణేష్ నన్ను ఇక్కడ ఉంచిపోయిండు. అంతేతి కోడన్లు వచ్చిన తర్వాత అమ్మల మీద నమ్మకాలు పోతాయి కొడుకులకు. ఒరే ఆగురా, ఒక్క నిమిషం నీతో మాట్లాడాలిరా. చెప్పమ్మా. ఏం లేదురా, భూమికి భయాన పైసలు పెట్టినవా? అదేందమ్మా కొత్తగా ఆడుతున్నావు? నీకు ఆ రోజు చెప్పే పోయినాగమ్మా మేము. అదే చెప్పే పోయిలు గాని మరి మొత్తం పైసలు ఎన్నడు కడతామని టైం పెట్టినవరా? 4 రోజులు పెట్టినామమ్మా. ఈ 4 రోజులు పైసలు మొత్తం రెడీ చేసి రిజిస్టర్ చేసుకుంటామమ్మా. మరి ఇంతకీ మొత్తం పైసలు ఉన్నాయారా నీ దగ్గర? గన్ని పైసలు ఎక్కడమ్మా నా దగ్గర? లోన్ తీసినా కదా అవే ఉన్నాయమ్మా. ఒరే ఓ ముచ్చట అడుగుతా, ఏం అనుకోకురా నువ్వు. చెప్పమ్మా. నిజంగా లోనే తీసినావా లేకపోతే ఏమన్నా పైసలు దాచిపెట్టుకున్నావురా? అంటే ఏమన్నా ఎన్కేసుకున్నావా అని అడుగుతానా. ఏందమ్మా ఎన్కేసుడా? వచ్చాడు నీకే ఇచ్చినాగా అమ్మా. నాకేమైనా అవసరం ఉంటే నిన్నే అడతాగా అమ్మా. అది కాదురా, మీరేమన్నా పైసలు ఎన్కేసుకున్నారేమోనని ఇంట్లో అనుమానం. ఏం మాట్లాడుతున్నావమ్మా? అంటే నేను దాపెట్టుకుని భూమి పోనా అమ్మా? ఎవరికి వచ్చిందమ్మా ఈ అనుమానం? ఎవరికో కాదురా, నాకే వచ్చింది. నా దగ్గర ఇక్కడమ్మా. ఒకవేళ కనుక ఏమన్నా పైసలు దాచుకుంటే నాతో చెప్పురా. కన్న తల్లినే కాదురా, నాకు కూడా సంతోషమే. నా కొడుకు 4 రాళ్ళు ఎన్కేసుకున్నారు, పైసలు దాచుకున్నాడు, భూములు జాగలు కొంటాను అంటే నాకు సంబరమే కాదురా. ఇంతగానో మీరు ఎన్కేసుకుంటే నేను మాత్రం ఏమన్నా చెడు కోరుకుంటున్నారా? ఏదన్నా ఉంటే చెప్పు కొడుక. సరే. అరే కళ్యాణి, నువ్వు లోపల పోరా, అమ్మతో మాట్లాడతలేను. నేనెందుకు లోపలికి వస్తావా? ఏమన్నా ఉంటే ఇక్కడనే చెప్పు, నేను కూడా వినాలి కదా. అరే మేమిద్దరం మాట్లాడుకునేదిరా, నువ్వు వినాల్సిన అవసరం లేదురా. అదేంది బావా, నాకు అవసరం లేదంటే ఏంది? ఇప్పుడు మీ విషయాలన్నీ అక్కకి ఎట్లా అవసరం ఉంటాయో గణేష్ విషయాలు కూడా నాకు కూడా అట్లనే అవసరం కదా. అసలు మీకు ఇక్కడ నేను మడతలుగా నిల్చోలే, గణేష్ కి భారీగా నిల్చున్నా. ఆయనకి మీ మీద వాళ్ళ అమ్మ మీద నమ్మకం లేకనే నన్ను ఇక్కడ ఉండమన్నాడు. అసలుకే మేము 20 లక్షలు పెడతాను, బట్టికేం లేదు కదా. ఏంది? నా తమ్ముడికి నా మీద నమ్మకం లేదా? మీరే 20 లక్షలు నేను కూడా పెడుతున్నారా?
అసలు మీరు ఏం మాట్లాడతారు, అసలు ఏం ఉద్దేశంతో మాట్లాడతారు ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఉద్దేశం ఏం లేదు బావా. మీరు పైసలు ఇంట్లో ఇచ్చినట్టే ఇచ్చి మాకు తెలియకుండా దాచిపెట్టుకున్నారు కదా. మీ తమ్ముడు అంటే మీకు తెలిసే దాచిపెట్టుకున్నాడు. ఆయనకు తెలియకుండా మీరు ఇవన్నీ ఎత్తాలని మాకు అనుమానం అంతే. మళ్ళా మీరు ఒక దాచిపెట్టుకున్నాడేనో బయటికి ఏమన్నా అప్పులు ఇత్తాల్లో ఆయనకు ఉంటది కదా బాధ. ఒక తమ్ముడుగా ఎవరికైనా ఉంటది కదా బావా. ఆ ప్లేస్ లో మీరున్నా అంతే కదా. అందుకని మాకు అట్లా అనిపించింది అంతే. సో అందుకే నమ్మకం లేక నన్ను ఇక్కడ ఉంచిపోయిండు మీ దగ్గర. ఏమైనా ఉంటే డైరెక్ట్ గా ముఖం మీద చెప్పు బావా, అంతేగాని ఇట్లా చాటుకు దాక్కొని చేసుడు ఎందుకు? అరే ఏందే నువ్వు అంత ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు? అదేం లేదురా, వాడికి ఏ అనుమానాలు లేవు. గణేష్ గారు దీన్ని ఎందుకు తోలుతారా? అది ఉత్తగానే నా పక్క పొండి నిలబడ్డది. తమ్ముడు అట్లా అనుకోర్రా, ఏదైనా మన మంచి కోసమే కొడుక. నాకే నువ్వు ఇప్పుడే లోన్ తీసుకొని భూమి కొంటానంటే మరి రేపు ఇల్లు కడటానికి ఎట్లరా? మళ్ళీ లోన్ తీసుకునే అవకాశం ఉండదు. 4 తీర్ల ఆలోచనలు వచ్చి ఒక కొడుకుగా తల్లిగా నేను అడగాలని అడుగుతాను అంతే. ఆమె అంటుంది అమ్మా తమ్మినికి నా మీద నమ్మకం లేదని. ఒరే ఇదంతా కాదురా, దాని మాటలేం పట్టించుకోకు. నిజంగా నువ్వేమన్నా పైసలు దాచిపెట్టుకుంటే నాతో చెప్పు బిడ్డ. ఏదున్నా కుల్ల చెప్పు. సరే అమ్మా, నీకు అన్ని తర్వాత చెప్తాను. ఇప్పుడు నేను పోతున్నా. బావా అదేంది, ఏమన్నా ఉంటే ఇక్కడనే చెప్పురి. మళ్ళా నేను లేనప్పుడు వచ్చి మాట్లాడితే ఎట్లా? అమ్మా నీకు తర్వాత చెప్తానా, ఇప్పుడు నేను పోతున్నా. బావా చూసినావా అత్తమ్మ, ఆయన మనకు తెలియకుండా దాచిపెట్టుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఏం చెప్పకుండా పోతాడు. అందుకే మీకు ఎన్నిసార్లు చెప్పినా అసలు మీకు అర్థమే కాదు. పాపం గణేష్ ఏమో అక్కడ నా దగ్గరికి వచ్చి బాధపడతాడు. ఎప్పుడైనా మీరు పెద్ద కూడా నేను ఎత్తి మీద ఎక్కించుకుంటారు కానీ నేను ఎన్ని చెప్పినా నన్ను నమ్మనే నమ్మరు. నేను చదువుకున్నదాన్ని అత్తమ్మ, నా మాట ఇనుర్రా అంటే ఎప్పుడు నన్ను తిట్టుకుంటూనే ఉంటారు కానీ అసలు నన్ను పట్టించుకుంటారా మీరు? అసలు ఏంది నీ బాధ? నాకు అర్థం కాక అడుగుతానా? ఎక్కడి నుంచి ఎక్కడికి పోతాందే ముచ్చట? వాడు తర్వాత చెప్తా అన్నాడు కదా. అంతగా నువ్వు నమ్మకం లేకపోతే వాడు గణేష్ గారు మాట్లాడుకుంటాడు కదా. నువ్వు సపరేట్ ఇంట్లో పో. లేదత్తమ్మా, ఏమున్నా నా ముందే మాట్లాడాలి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? తర్వాత మాట్లాడతాడు కదా, వాడు వీడు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? సపరేట్ లోపలి పోయి. ఇప్పుడైతే లోపలి పోయినాక గణేష్ తో ఏం చెప్పాలత్తమ్మా? నేను మాట్లాడుకుంటా తీయే, నువ్వు. ఏమో అత్తమ్మా, మీ మీద కూడా నమ్మకం లేదు ఆయనకి. మళ్ళా మీ పెద్ద కొడుకు వచ్చి మీ దగ్గర మాట్లాడింది, మీరు మళ్ళీ అదే నాతో చెప్తారని నమ్మకం ఏమున్నది? వాళ్ళిద్దరు నేను కలిసి మాట్లాడుకుంటావు. ఏదున్నా నీ మోడైతే నీకు చెప్తాడు కదా. మా మీద నమ్మకం లేకుండా వాడి మీద అయితే ఉంది కదా. ఇంకేం కావాలి నీకు? ఏమో అత్తమ్మా, నాకు నమ్మబుద్ధి అయితే లేదు. ఇక నువ్వేమన్నా చేసుకోవే, నేనే ఇంట్లో పోతా పో. అవునా రీతిక, అదే మొన్న శివప్రసాద్ లోన్ ఇచ్చిన పైసలు 10 లక్షలు తీసుకున్న పది ఇంట్లో చెప్పినావు ఏమన్నా? అగో నాకేం అవసరం, నేనేందుకు చెప్తా? మరి పొద్దున కూరలు పోయినప్పుడు అడిగింది నన్ను, మరి పైసలు ఎక్కడిరా మీకు అని. నువ్వు చెప్పినావా మరి? నీకు చెప్పుడు మర్చిపోయినే. మీ అమ్మకు నిన్న సాయంత్రం నేను పెయిన్లు చూస్తా అంటే మీ తమ్ముడు వచ్చిండు. వచ్చి అమ్మ అన్న ఎవరికో అప్పిచ్చిండట పైసలు, అవి తిరిగి 10 లక్షల రూపాయలు నేను చూసినా, నువ్వు ఇట్లా దాచిపెట్టినవా అని అన్న పైసలు అని అడిగిండు. అని అడిగితే మీ అమ్మ నాకు తెలియదు, కట్లెందుకు చేస్తాడురా మీ అన్న, ఎల్ల తీసేదే మీ అన్న కదా అని అన్నది. అన్న తర్వాత నన్ను అడిగిండు మీ అమ్మ. అడిగితే నాకు తెలియదు అని నేను తప్పించుకున్నానే. ఈ ముచ్చట నేను నీకు చెప్దామంటే నువ్వు అత్తివి చెప్పనే వంటివి. మళ్ళీ పొద్దుగాల చెప్దామంటే నేను కూరగాయలకు పోయినా, వచ్చే వరకు నువ్వు ఆఫీస్కి పోయినావు. ఇంకెప్పుడు చెప్పాలి చెప్పు నీకు? మీ అవ్వ చిన్నది కాదు, నేను లేనిది చూసి నిన్ను అడిగిందా? చూసినావా మీ అమ్మ ఇతమతులు? అంటే నువ్వో సమాధానం చెప్తావు, నేనో సమాధానం చెప్తా, అప్పుడు దొరుకుతారని అడిగింది. అయితమయ్య కానీ నువ్వేమని చెప్పినావు? ఏం చెప్పానే? 10 లక్షలు లంచం తీసుకున్నాను చెప్పన్నా. పక్కపడి మరదలు నడిపి సపరేట్కి వచ్చిన. అబ్బా ఈ ముచ్చటంతా కళ్యాణ్ ముందే జరిగిందా? ఇగో ఇదంతా మీ తమ్ముడు ఆడే నాటకము. ఆయన డైరెక్ట్ వచ్చి అడగలేక ఆయన పెళ్ళాన్ని ముంగటేసి అడిగిపిస్తాడు. మీ అవ్వ అడిగిందా నిన్న? ఇప్పుడు పెళ్ళంతో అడిగిపించిండా? ఈ అన్ని మీ తమ్ముడే చేస్తాండే. తమ్ముడు మంచోడు, తమ్ముడు తాటిత్తు, తమ్ముడు పెళ్ళని చీడిత్తు. మంచిగానే వెనకేసుకొచ్చినావు కదా. అబ్బో నా తమ్ముడు మంచోడే, నా తమ్ముడు ఏడుతాడే, నా కోసము తూడుతాడే, నా తమ్ముని పక్కకు నేను బంగులా కడతానే, నా తమ్ముడు నేను కలిసి ఉంటే ఇద్దరం ఒకటే బంగులాలా అని మాట్లాడినావు కదా. ఇప్పుడేమంటావు మీ తమ్ముడు గురించి చెప్పవు? అవునే, కళ్యాణ్తో అన్నట్టునే తమ్మునికి నా మీద నమ్మకం లేదని. నువ్వైతే మీ తమ్ముడిని బాగానే నమ్ముతావు కదా. నా తమ్ముని దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి, మా తమ్మునికి భూమి కావాలట, నేను కూడా మా తమ్మునికి ఆసరైనట్టు ఉంటదని నువ్వు లంచమో లేకపోతే ఎట్టు నువ్వు చేసి నువ్వు ఆ భూమి కొన్నావు. ఇప్పుడు మీ తమ్ముడు ఏం చేస్తాడు? నాకు నమ్మకం లేదని ఎత్తేసాడు. ఇప్పుడు మంచిగున్నదా? అయితేమయ్యే గాని ఇప్పుడు అడిగితే నువ్వు అడగాలి, లేకపోతే మీ తమ్ముడు అడగాలి. మీ మరదలు ఎక్కడి నుంచి అడుగుతుంది? వచ్చి బావా అని ఎదురుగా నించోని నువ్వు గిట్ల చేసిన మాట బావా నిలదీసి అడుగుతుంది ఎక్కడన్నా. ఎవరన్నా అడిగిందా అట్లా బావని? నేను మొన్నకి మీ అవ్వ విషయంలో 5,000 విషయాల్లో మాట్లాడతానేమో, నువ్వు కళ్యాణ్ ఇట్లెందుకు అన్నావు అట్లెందుకు అన్నావు అని నా మీద మాట్లాడినావు.
మరి ఇప్పుడు ఇది అడగత్తలేదా? మీ అవ్వ అడుగుతలేదా? మీ తమ్ముడు అడుగుతలేడా? ఇది ఎక్కడ న్యాయమే? నాకు అర్థం కాదు. ఉండు దాని సంగతి చెప్తా. నేను ఏమనుకుంటాను అది లొల్లి పెట్టుకుంటావా? లొల్లి పెట్టుకుంటా అంటే ముద్దాడాలా దాన్ని? బావ అంటే తండ్రితో సమానం, అది ఎట్లా మాట్లాడాలి? లేకపోతే మీ తమ్ముడు అడిగేది ఉండే, అది ఎక్కడ అడిగేది? ఇప్పుడు చీమ చిట్టుకుమన్నా దోమ గుట్టినా ఇట్లా బావా అట్లా బావా నిలదీసి అడుగుతుంది. ఆ సందు మనం దానికి ఎందుకు ఇవ్వాలి? మనం ఏమైనా తప్పు చేసినామా? చెప్పవు. ఇగో ఇట్లూకున్నా కొద్దీ అది రెచ్చిపోతుంది, దానికి ఛాన్స్ మనం ఇవ్వద్దు. ఇప్పుడు పోయి 4 నేను దులిపినా అనుకో, ఇంకోసారి మాట తీయదు. అది అర్థమైతుందా? నేను పోయి దాన్ని అడుగుతుండు. అబ్బా చిన్న ఆడది కాదు అది. ఇగో మొగాన్ని ఎవరన్నా తిడితే ఏ ఆడదుకోదు. నన్ను తిడితే నేను పడతా, కానీ నా మొగాన్ని తిడితే నేను ఎందుకు పడతా? నేనే కాదు ఏ ఆడది కూడా పడది. చూడు దాని చికెన్ కలు అమృతా నేను. ఆగే కళ్యాణి, కళ్యాణి బయటికి రా. కళ్యాణి నిన్నే. దీనికి ఏమైంది గింతగానో ఊరుతాంది? ఏమో అత్తమ్మా, నాకేం తెలుసు. అవునే, నువ్వు బావతో ఏమన్నదే? నేనేమన్నా? నీకు బావ అంటే మర్యాద లేదా? ఇదే నేర్పించరా మీ వాళ్ళు? బావతోటి నువ్వు ఇది చేసినవాట అది చేసినవాట బావ అని మాట్లాడతాను. బావ అత్తే నువ్వు కుర్చీలో కూర్చున్నా కూడా నిల్చొని బావ ఛాయ్ తాగుతావా మంచి నీళ్ళు తాగుతావా అని భయపడకుండా మాట్లాడాలి. అసొంటిది నువ్వు ఎదిరించి మాట్లాడతానమాట. ఎదురుచి మాట్లాడకుండా ఇంకెట్లా మాట్లాడాలి? మాకు తెలియకుండా పైసలు దాచిపెట్టుకున్నది కాక ఇంకా నువ్వే ఎక్కడ దాచిపెట్టుకున్నామా అమ్మ పైసలు? నేనేమన్నా బీరువాల పెట్టంగా చూసినావా, బట్టలలో పెట్టంగా చూసినావా, కట్టల పైసలు ఏడ చూసినావు? ఎవడ చెప్పిండు నీకు? ఏడ చూసుడు అవసరం లేదు, నా భర్తనే నాకు వచ్చి చెప్పిండు. నిన్న చెప్పిండు పైసలు ఉన్నాయని చెప్పి. అవును, బయటికి ఇచ్చిరాట కదా. ఆయన మనసులో ఏముండా మాట అన్నాడో నాకు తెలియదు. ఆయన అన్నదమ్ములు ఇద్దరు చూసుకుంటారు, నీకేంది? లెక్కుండాలి. నేనేమన్నా అంటేనేమో కయ్య అంటారు. అత్తమ్మ విషయంలో 5,000 విషయంలో నేను నిన్ను అడిగిన, చెల్ల నువ్వు మనసులో పెట్టుకోయే, నువ్వు బావకు చెప్పకు మరదికి చెప్పకు అంటే అప్పుడే చెప్పినావు, లోనికి తయారు చేసినావు. అదంతా నేను చేయలేదు అక్క, ఆయన నేను అడగలేదు అసలు. బావని అత్తమ్మని మొత్తం మాట్లాడింది. కావాలంటే అడిగి నువ్వెంత సపడే కూకున్నావు ఇది అడుగుతా అంటే? అది ఏదో నా పక్కేమిటి ఉన్నది, అది కావాలని రాలేదు, వాడు దోలలేడు. ఇప్పుడు ఎందుకు చెప్పావు? నువ్వన్నా మనసులో పెట్టుకోకుండా నీ కొడుకు చేసిన పనులు నీకు తెలియదా? ఒక్క రోజన్నా పైసలు ఇవ్వకుంటున్నాడా ఇంట్లో? ఏం మాట్లాడుతాను? దానికి అర్థం ఏంటంటే నేను చెప్పిన కదా, నేను నచ్చ చెప్పిన కదా, ఇప్పుడు ఎందుకే లొల్లి? ఊకోరాదే పెద్దదా? ఊకోమంటే నేను ఎట్లు కొండాలి? నేను అసలే ఊకోను. నేను దీన్ని నిలదీసి అడుగుతా. ఏం అడుగుతావు అక్క? ఏం అడుగుతా? నువ్వు ఎట్లా అడుగుతావు? నా మొగన్ని నేనే నా మొగన్ని అడగను, నువ్వు ఎట్లా అడుగుతావే? ఎందుకు అడగను? నువ్వు ఎందుకు అడుగుతా? ఆయనకు ఉన్నది కాబట్టి నాతో అడిగిపిస్తాడు. అంటే ఆయన అడగలేక నీతో ఎందుకు అడగను? నా అత్తమ్మ కాడ నాకు భయమా అడుగుడు? నా బావ కాడ నాకు భయమా? నీ మొగన్ దగ్గర నువ్వు అడుకో, నీ అత్త దగ్గర నువ్వు అడుగు. నా మొగన్ అడుగుడు ఎక్కడ తెలుపు? గణేష్ వచ్చి బావని అడుగుతా, నువ్వు పైసలు పెడతలేవు, నువ్వు మాకు పైసలు ఇవ్వని నేను ఎప్పుడన్నా అడిగినా? నువ్వు నా మొగడికి పోయి అడగలేకనే కదా నువ్వు అత్తమ్మతో అడిగిపించినావు. నేను ఎప్పుడు అడిగిపించలే. నిన్న కూడా నీ మొగడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. మీరు పైసలు దాచుకున్నారు, మీరు ఒకరికి ఇయ్యంగా నేను చూసినా, వాళ్ళు తీసుకొచ్చి ఇప్పుడు ఇస్తాను అని మాట్లాడతాను. పైసలు తీసుకొచ్చి ఇస్తే నా తమ్ముడు బాధపడతాడు, భూమి కొనాలని భూమి కొన్నాడు. లోన్ తీసుకున్నారా? పైసలు దాచిపెట్టుకున్నారా? పైసలు ఎక్కడ దాచిపెట్టుకోలేదా? చూసిండు, ఆయన చూసిండు కాబట్టి నా దగ్గర వచ్చి చూసిండు అక్క. ఏ ఊకోరాలంటే మీ పంచాయతీ పాడవాడ ఏదన్నా ఉంటే వాళ్ళిద్దరు మాట్లాడతారు కదా, మీరు ఎందుకు మాట్లాడతారు? అత్త మాట్లాడుకు దాన్ని. నేను అడగలేదు అక్క, అత్తమ్మ ఎప్పుడుతోనే సపరేట్గా పోయినా నేను. అరే నేను వచ్చినప్పటి నుంచి చూస్తాను, అన్ని ఇంట్లోకే పెడతాడు. ఎప్పుడైనా దాచి పెట్టుకుంటాడు పైసలు? ఇంట్లోకి కొనుక్కోమని అన్నాడు. వట్టిగా ఏం పెట్టలే అక్క. నా మొగడు ఆయన చదివిపిస్తేనే, ఆయన చదువుకొని ఇప్పుడు ఇంట్లో చదివిపించిండు. అవ్వ సర్వం పెడతాడు నా మొగడు. చదివిపోతే ఎట్లా వచ్చి మరి ఎట్లా చేసి బాబు ఇప్పుడు జాబ్ చదివిపిస్తేనే కదా చేసుకున్నది. అదేనవ్వా, నీ మొగడు చదివిపించిండు అన్న కృతజ్ఞత తోటే నేను బంగారం అడిగినా, నేను బట్టలు అడిగినా నాకు కొనియకుండా ఇంటకే పెట్టిండు. ఇయ్యాల కాకపోతే రేపు నీకు కొనిస్తేనే నా తమ్మునికి నేను తప్పెవరున్నారు, నా అవ్వకు నేను తప్పెవరున్నాడని ఇంట్లో అన్ని ఖర్చులకు ఆయన ఇలా తిత్తాడు. మాకు విశ్వాసం ఉన్నదే, మీ లెక్క కాదు. అర్థమైతుందా? అబ్బో విశ్వాసం ఉన్నోళ్ళు అయితే ఎవరు మీ లెక్క చేయరు. లోపలికి ఒకటి పెట్టుకుని బయటకు ఒక లెక్క అస్సలకే ఉండరు. అర్థమైతుందా? అమ్మకు జీతం ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ మాకు తెలియకుండా అవి తీసుకొని వెనకేసుకున్నాడు. వచ్చి మీరు విశ్వాసం గురించి మాట్లాడతాలా? నా భర్త అట్లా కాదమ్మా, లోపల ఎట్లుంటాడో బయటికి కూడా అట్లాంటి గుణంతోనే ఉంటాడు. అమ్మ కాడికి వచ్చి కూడా అమ్మ నేనైతే ఇంట్లో పైసలు ఇయ్యలేను, ఎందుకంటే అన్న సంపాదించే అంత సంపాదన నా దగ్గర లేదు, నేను సంపాదించి 1 రూపాయైనా 2 రూపాయలైనా నేను దాచిపెట్టుకుని పని చేస్తా అమ్మ అని అమ్మకి చెప్పి మరీ చేసుకున్నాడు. ఇంకా మీరు మాట్లాడతారా విశ్వాసం గురించి? ఇచ్చి మీరు మనుషులు. అమ్మో ఇది చిన్నాడిది కాదు అత్తమ్మ. నేనున్నప్పుడే గిన్ని మాటలు మాట్లాడతానంటే నేను లేనప్పుడు నా మొగన్ ఎన్ని మాటలు మాట్లాడిందో. అందుకనే ఆయన ఏం చెప్పకుండా సప్పుడు ఎక్కుకున్నాడు. ఇగో అత్తమ్మ, ఇది మొగనికిచ్చే విలువయ్యేది, బావకిచ్చే విలువయ్యేది, అక్కకిచ్చే విలువయ్యేది. ఇసొంటి ఆడదున్న ఇంట్లో నేను మాత్రం ఉండా. ఇగో అత్తమ్మ, నాకేరు పోతానేమో పోయి, లేదంటే నేను నా అవ్వగారింటికి పోతా.
నీ కొడుకు ఇంకో పిల్లని చూసి లగ్గం చెయ్యి. ఇది చేసే లెక్కలకు అది కూడా ఎప్పుడో వదిలిపెట్టిపోతది. ఇగో చెప్పనైతే చెప్పిన తర్వాత మీ ఇష్టం, ఏం ఆలోచించుకుంటారో చించుకోరి. ఇగో అత్తమ్మ, ఆమె కూడా అంటుంది కదా ఎరువేయమని, నాకు కూడా అదే కావాలి. ఆమెకు ఉన్నది అవగారింట్లో, నాకు కూడా ఉన్నది. మీరు కనుక ఎరువేయకపోయారు అనుకో, నేను కూడా మా అవగారి ఇంటికి పోతా, గణేష్ కి ఇంకో పెళ్లి చేసుకోరి. ఊకే అంటారు కదా మా అన్న బిడ్డని ఇచ్చి అయితే మంచిగుండు, ఇచ్చి అయితే మంచిగుండు అని ఊకే నా మీద పడేడతారు కదా, ఆమెను ఇచ్చే పెళ్లి చేసుకోరి. ఇగో అత్తమ్మ ఒకటే చెప్తానా, మళ్ళా మీ కొడుకులు మీ దగ్గరికి వచ్చి ఏడ్చినా ఇంకేం చేసినా కూడా నాకైతే సంబంధం లేదు. నాకు ఏరువాడుడే కావాలి. మీ ఇష్టం ఇక. కళ్యాణి నా కొడుకులు నాతో ఎంత కలిసి ఉండాలనుకున్నా నా కోడన్లు కలిసి ఉండనిచ్చేటట్టు లేరు. ఇప్పుడు అర్థమైంది నాకు, పెళ్ళైన తర్వాత తల్లి నుంచి కొడుకులు ఎందుకు ఏర్పడతారో. కొడుకులు మంచోళ్ళు అయితే సరిపోదు, కోడన్లు కూడా మంచోళ్ళు అయి ఉండాలి. అందుకే ఏర్పడక తప్పదు, విడిపోక తప్పదు. అందరూ అర్థం చేసుకుంటేనే కలిసి ఉండగలుగుతారు. గుడికొచ్చి దర్శనం చేసుకున్నాక మనసు నిమ్మలం ఉందే. నిజంగానే రోజు ఇంటికాడ రోజు ఒక లొల్లి అవుతుంది. ఇట్లా గుడికొచ్చి మొక్కుకుంటే మంచిగా అనిపిస్తుంది. అవునే. ఇగో మీ మరదలు నేను నిలదీసి అడిగింది కదా, అందుకనే నాకు మంచిగా అనిపించక పోయి మీ అవ్వతోటి మాట్లాడినా. ఏం మాట్లాడినవే? ఏం మాట్లాడినా అంటే, ఇగో అత్తమ్మ ఉంటేనేమో మేము వేరుంటాం, లేదంటేనేమో నేను నా అవ్వగారి ఇంటికి పోతా. ఇక దాంతో చిన్న దాంతో లొల్లి పెట్టుకుంటుండ్రు, నాతోటి కాదు. అంటే లొల్లికి తయారు చేస్తాంది, అంటే లొల్లికి తయారు చేస్తాంది. ఇక నాతోటి అయితే లేదు అత్తమ్మ, అది ఉన్న కాడ నేను ఉండా అని చెప్పిన. ఏరెందుకన్నావే? సచ్చినా అదే ఇంటుంటా. ఏంది సచిన అదే ఇంట్లుంటా? అది ఉంటుందా? నీ మీదకి మర్రబడ్డది, నా మీదకి మర్రబడ్డది. రేపన్నాడు మనల్ని బతకనిస్తుందా అది? నేను ఏరు మాత్రం పక్కా పడనే. ఎందుకు పడవు? నీ తమ్ముడేమో దాని మాట వింటాడు, పెళ్ళం చెప్పిన మాట. నువ్వెందుకు నా మాట వినవు? అగో ఏం మాట్లాడుతావు, ఏం మాట్లాడినవే నువ్వు? అసలు మేమెందుకు ఎర్ర పడతామే? ఏంది ఏరువాడవా? ఇంకెన్ని రోజులు వాళ్ళ మాటలు అంటే పడుకుంటుందాం చెప్పు. పెళ్లి కాక ముందు మీ తమ్ముడు ఎంత మంచిగా ఉండేటోడు. నువ్వు చెప్పిన మాట నేను చెప్పిన మాట ఎప్పుడన్నా దాటేటోడా? ఇప్పుడు పెళ్లి అయినాక అది చెప్పిన మాటలు విని అది కొన్ని రోజులేమో నాకు చదువు రాలేదని ఇబ్బంది పెట్టింది, ఇప్పుడేమో ఇట్లా బాధ పెడతాంది. ఇంకెన్ని రోజులు ఉందా వాళ్ళతో? మనం చెప్పింది అర్థం చేసుకోవా నువ్వు? మీ తమ్ముడేమో దాన్ని మాట వింటాడు, నువ్వేమో నా మాట వినవు. ఎందుకని? అరే అదేమన్నా బావకిచ్చే విలువ అక్కకిచ్చే విలువ ఇస్తాందా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాంది. ఇగో నిన్ను తిట్టిందని నేను అడగడానికి పోయినా, అది మాటకు మాట మరల పడుతుంది, మాట ఉంచుకుంటలేదు మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఇవాళ లొల్లి అయిపోగానే రేపో లొల్లి మొదలు పెడతాంది. అయినా దాంతో మనం కలిసి ఉంటే ఇవాళ లొల్లి కాడిది రేపు చచ్చిపోయే కాడికి పోతుంది. దాంతో మనం కలిసి ఉండు ఎందుకు? నువ్వు ఉందో చెప్పే, నేను మాత్రం తమ్మి నుంచి దూరమే పోనే. ఇప్పుడు వాని వల్లే కానీ మన బతుకుతెరు. నువ్వు చెప్పేది కూడా నిజమేనయ్యా. మీ తమ్ముడు నిన్ను చదివిపించిండు, మీ తమ్ముడి వల్లనే మనకి బతుకుదేరు. ఆ కృతజ్ఞత మనం ఎప్పుడు కాపాడుకోలేయ్యా. మీ తమ్ముడు మంచోడు కాదని నేను అంటలేను, కానీ మీ మరదలే మంచిది కాదు. ఇప్పుడు దగ్గరుండి మనం విడిపోయే కంటే దూరంగా ఉండి ప్రేమగా ఉన్నది నయం కదా. ఎప్పుడన్నా కలిసినప్పుడు అన్న తమ్ముడు అని మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఇంట్లోండి ఎడముఖం పెడముఖం పెట్టుకొని మాట్లాడుకుంటుంటే ఎట్లా చెప్పు? మీ తమ్ముడు అంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలియదా? నిన్ను చదివిపించిండు, నిన్ను ఇంతటి స్థాయికి తీసుకొచ్చిండు. అసొంటి అయినతోటి మనం మాట్లాడుకుంటే ఎట్లుంటని చెప్పు? అందుకనే అది మంచిది కాదు. దాంతో ఉండే కంటే బయట ఉండి మనం ప్రేమగా ఉన్నది నయం అని చెప్తాను. ఇప్పటికైనా నా మాట అర్థం చేసుకో, మనం వేరుపడదామయ్యా. జర దండం పెడతా. మీ వదిన పొద్దున నా కాడికి వచ్చి ఇష్టం వచ్చినట్టు తిట్టింది. నాకాట సంస్కారం లేదట, ఇంకా చాలా మాటలు అన్నది తెలుసా. నాకు ఏడుపు వచ్చింది. అగో మావైనా నిన్నెందుకు తిడుతుంది? అసలు ఏమైంది? ఏమైందంటే అదే మీ అన్న మనకు తెలియకుండా పైసలు దాచిపెట్టుకున్నాడు, బయట ఎవరికో ఇచ్చిండు అని అనుకున్నాం కదా. అదే మీ అమ్మ మీ అన్నని అడిగింది పొద్దుగాల డ్యూటీకి పోతా అంటే. అగో నువ్వు అక్కడికి ఎందుకేనవే? నేను మా అమ్మ నాతో చెప్పింది కదా అన్నని అడుగుతా అని చెప్పి, అదే అడుగుతాంది కావచ్చు. నువ్వు అక్కడికి ఎందుకేనావు? నేను గాడెందుకున్నా? ఇక వాళ్ళు మాట్లాడుకునేది నాకు ఇంట్లోకి వినిపించదా? మరి ఇంట్లో ఉండకుండా ఏడికి వాళ్ళు బయటకు పోయి బయలుదేరు కన్నా. అరే వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారే, వాళ్ళ మధ్యలో నువ్వెందుకేనో చెప్పు. నేనెందుకైనా నువ్వు మంచిగా ఉన్నావు. మీ అన్న ఏమన్నాడు తెలుసా? మీ అమ్మ నిలదీసి అడుగుతా అంటే నా తమ్మునికి నా మీద నమ్మకం లేదు కావచ్చమ్మా, అందుకే నీతో నడిపిస్తాడు అనుకుంటా అన్నాడు. నా అట్లా అనుడితోనే నేను ఇంట్లో కూరగాయలు కట్ చేసేదాన్ని, నాకు కోపం మర్చిపోయి నా భర్త గట్లెందుకు అన్నాడు అనుకుంటా నేను పోయి మధ్యలో నిలుస్తున్నాగా అంతే. ఏ మా అన్నకి అట్లా అన్నాడే? నేను చిన్నప్పటికే చూస్తాను, మా అన్నకి అట్లా అనేటోడు కాదు. మా అన్నయ్య నాకు నమ్మకం ఉన్నది. అయ్యో నిజం గణేష్, నా మీద ఒట్టు, నేను చచ్చిపోయినంతొట్టు నిజంగా అన్నాడు మీ అన్నట్లా. ఇక నాకు కోపం వచ్చి మీ అన్నను ఒక 2-3 మాటలు అన్న కావచ్చు. దానికి మీ అన్న పోయి వదిన కాడికి పోయి ఏమేమి చెప్పిండో మరి. ఆమె నా కాడికి వచ్చి బావతో మాట్లాడే పద్ధతి అదేనా, అసలు నీకు సంస్కారం ఉన్నదా, పద్ధతి ఉన్నదా, అది అనుకుంటే ఇష్టం వచ్చినట్టు తిట్టింది. మీ అమ్మ ముందే తిట్టే వరకు నాకు ఎంత బాధ అనిపించిందో తెలుసా.
కాదు, నాకు ఒకటి అర్థం కాదు. నేను ఇప్పుడు భావనన్నా అని చెప్పి మీ వదిన వచ్చి నన్ను తిట్టింది. మరి నా భర్త నా ముందే నా తమ్మునికి నా మీద నమ్మకం లేదు అది ఇది అని కూడా మాటలు అంటే నాకు కోపం రాదా చెప్పు? అంటే ఆమె అంటేనేమో కరెక్ట్, నేనంటేనేమో అంత పెద్ద తప్పు అవుతుంది. ఇదంతా కాదు, మనం వేరుపడదాం అంతే. అరే పిచ్చిదనవానే, గింత చిన్న విషయానికి ఏర్పడదాం అంటావా? నువ్వు మాట్లాడుతుంది వదినతోని, నువ్వేం టెన్షన్ పడకు. ఇది చిన్న విషయం కాదు గణేష్, రాను రాను చాలా పెద్దగా అవుతుంది. ఎందుకంటే మొన్న మీ అమ్మ విషయంలోనే 5,000 వేసుకుందాం అన్నప్పుడే స్టార్ట్ అయింది ఈ గొడవ. అసలు మనం అప్పటి నుంచే జాగ్రత్తగా ఉంటాయిపో. కానీ ఇప్పుడు ఏమైంది? మనకు తెలిసే మీ అన్న 10 లక్షలు వెనకేసుకొని బయట ఇస్తానని తెలిసింది. అదే నీకు తెలియకుండా ఇంకెన్ని లక్షలు వేసుకున్నాడో కదా. అందుకని అంటాను. అయినా ఈ గొడవ మా ఇద్దరు ఆడోళ్ళ మధ్యలో ఉన్నప్పుడే మనం ఏర్పడితే మంచిగా ఉంటుంది. అదే ఈ గొడవ మీ ఇద్దరు అన్నదమ్ముల మధ్యలోకి వస్తే నువ్వు తట్టుకోగలుగుతావా? అందుకే అంటాను గణేష్, మనం ఏర్పడదామని. మనం రేపటి రోజు ఏమన్నా అయితే అంటే పండుగలకు పబ్బాలకు అందరం ఒక్కకాడికి వచ్చినప్పుడు సంతోషంగా మాట్లాడుకుంటా మంచిగా కలిసి ఉండాలి. కానీ ఇదే శత్రువుల్లాగా మీరిద్దరు ఒకరి మీద ఒకరు కోపాలు తాపాలు పెంచుకుంటే మంచిగా ఉంటుందా? అప్పుడు నీకు సంబరం చెప్పు. చూడు, ఆలోచించుకుంటేనే ఇంత భయపడతాను. ఇదే నిజమైతే ఎట్లుంటావు? నాకు తెలుసు గణేష్ నీ గురించి. మీ అన్నంటే నీకు బాగానే ప్రేమ ఉన్నది, అదంతా నాకు తెలుసు. కానీ గొడవలు పెద్దవి కాకముందే వెళ్ళిపోదామంటానా. కొంచెం నా మాటలు అర్థం చేసుకో. ఏర్పడితే మనం మంచిగా ఉంటాం, మీ అన్న కూడా మంచిగా ఉంటాడు. అర్థమవుతుందా? అన్న మీద ప్రేమతోనే విడిపోదాం గణేష్, కోపంతో నద్దు. అర్థం చేసుకో ప్లీజ్. ఏర్పడదాం.